గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నేనే ప్రతాప్, రండి పిలుస్తున్నారు. విడాకులనేవి మన సంస్కృతి కాదు, పాశ్చాత్య ప్రభావంతో మన దేశానికి వచ్చిన అంటువ్యాధి. హిందూ సాంప్రదాయం ప్రకారం నాతి చరామి అని అగ్నిసాక్షిగా భార్యాభర్తలైన దంపతులు మళ్లీ అగ్నిలో కలిసే వరకు కలిసి కాపురం చేయాలన్నదే మన సిద్ధాంతం. అందుకు విరుద్ధంగా మీ భార్యాభర్తలిద్దరూ విడాకులు కోరుకున్నారు. మంజూరు చేయడానికి కోర్టుకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మనసు మార్చుకుని మీరు మీ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తే సంవత్సరం కూడా నిండా నా పసిపాపకి న్యాయం జరుగుతుందని పెద్దవాడిగా నా ఆశ. ఈ పసిబిడ్డకి న్యాయం జరగాలనే సార్ నేను విడాకులు కోరుకునేది. ఆవేశపడకుండా మరోసారి ఆలోచించు. నువ్వు దూరం చేసుకోవాలనుకుంటున్నది నీ భార్యని కాదు, ఆ బిడ్డకి తల్లిని. ఆవిడ నాకు భార్య మాత్రమే అయితే భరించేవాణ్ణి. కానీ ఈ బిడ్డకి తల్లయింది కాబట్టే దూరం చేయమంటున్నాను. దయచేసి విడాకులు ఇప్పించండి. కంగ్రాచులేషన్స్ ప్రియా. బాబు పుట్టినందుకా సార్? కాదు, వీడి బాబు పీడ వెరగడైనందుకు కోర్టు నీకు విడాకులు మంజూరు చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసహ్యంతో తాళి బంధాన్ని తెంచుకుని వాడికి దూరం అయ్యాను. ప్రేమతో పేగు బంధాన్ని తెంచుకుని వీడికి దగ్గరయ్యాను. ఒరే నాన్న, పుడుతూనే పుట్టెడు దుఃఖాన్ని తీర్చేసావు కదరా. ఇదంతా నువ్వు తెచ్చిన అదృష్టం. ఈ క్షణం నుంచి నీకు తల్లి తండ్రి అన్ని నేనే. అమ్మో, 5 అయిపోయింది. మేడం, తెల్లారింది, లేవండి. మేడం, లేచారా? తెల్లారిపోయింది. ఏమే, లేచి కొంచెం కాఫీ పెట్టు. మేడం, లేచారా? ఏమే, కోళ్ళు కుక్కర్లు కూడా కూస్తున్నాయి. లేచి కాస్త కాఫీ పెట్టవే, బాత్రూమ్కి వెళ్ళాలి. పప్పి మేడం, పప్పి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. కమ్ కమ్, ఇట్స్ లేట్. వసే సుందరి, 7 అవుతుంది. నా ఏడుపు వినవే, లేచి కాస్త కాఫీ పెట్టవే. తీసుకోండి. ఏంటి బాబు ఇది? ఇది ఈ నెల ఇంటద్దే. ఇది మీ బాత్రూమ్ కావాల్సిన కాఫీ. థ్యాంక్స్ బాబు. చూసావటే, చూసావా?
అబ్బా ఏమిటండి మీ నస? నస కాదే, మన పక్క పోర్షన్ ప్రతాపు తెల్లవారుజాము 4 గంటలు లేచి ఇంటి పనులన్నీ చెక్కా చేసిపోతున్నాడు. చూసి నేర్చుకోమ్మా. చూసి నేర్చుకోవాల్సింది నేను కాదు, మీరు. అంటే రేపటి నుంచి అతనిలాగే మీరు కూడా తెల్లవారుజామునే లేచి ఆ? ఇంటి పనులు వంట పనులు చేసి బెడ్ కాఫీ పెట్టి నాకు ఇవ్వండి. అలాగే. మేడం గారు స్నానం పూర్తయిందా? చేసి 2 days అయింది సార్. వెరీ స్వీట్. ఇదిగో త్వరగా డ్రెస్ వేసేసుకో. మేరే ఖాబో మే జో అమ్మా కాజోలు, నీ ఊడిపి అయిపోయిందా? ఎస్ బాస్, ఎక్స్టీరియర్ ఓవర్. అయితే లోపల కూడా త్వరగా పూర్తి చేసేయ్. అది మీరు సమాధానం చేసుకోండి. ఆ? మేరే లోపల హీరోయిన్ కే కాదు, ఖాబో మే జో బయట జూనియర్ ఆర్టిస్ట్ కూడా లోకి అయిపోయినాయి. హలో బ్రదర్, మిమ్మల్ని. హలో బ్రదర్, నేను కాదు నాగార్జున. అది కాదు మాస్టారు. మాస్టారు మెగాస్టార్. అబ్బా తెలుసండి అబ్బాయి గారు. అదిగో మళ్ళీ అబ్బాయి గారు వెంకటేష్ అంటాడు. నా పేరు సుందరి మొగుడు. నీ గురించి ఎవరు అడిగాడా? మీ పక్కింటి టీవీ అబ్బాయి రెడీ అయ్యాడా? ఎప్పుడో. డాడీ బుక్స్ అన్ని పెట్టావా? అన్నీ పెట్టానమ్మా. పప్పి వందడదామా? నువ్వు రెడీయా? ఓకే రెడీ. బ్లాక్ షీప్. హ్యావ్ యు ఎనీ wool? ఎస్ సార్, ఎస్ సార్. 3 bags full. వన్ తప్పుకోరండి. వెళ్ళగొడుతుంటే వినపట్లేదా? సైకిళ్ళు రిక్షాలు స్పీడ్ లిమిట్స్ వస్తాయి. సైడ్ ఇచ్చి సైడ్ నుంచి వెళ్ళాం. కార్ ని సైకిల్ ఓవర్టేక్ చేయడమా? చేయం డాడీ, ఈ డొక్కు కార్ నమ్మేసి మనం కూడా ఓ సైకిల్ కొందాం. అది ఫాస్ట్ వెళ్తే నువ్వు భయపడతావని స్లోగా వెళ్తున్నానమ్మా. అది కదా చెప్పకు. నిజమమ్మా, కావంటే చూడు వాడిని ఎలా ఓవర్టేక్ చేస్తానో చూడు. గురుడికి ఆవేశం వచ్చింది. స్పీడ్ బ్రేకర్ల ముందు స్పీడ్ పెంచాడు. గ్యారంటీగా ఏదో పెద్ద పాట పడదు. ఓహో, బంపర్ హిట్. మినిమం 20 కేజీలు ఉంటుంది. బ్రహ్మాండమైన బోణి. అయ్యో యా, ఊ, యా. డాడీ అది చూడు. మమ్మీ అది చూడు. ఆ అబ్బాయి చూడు, ఇంచక్కా వాళ్ళ మమ్మీ స్కూల్ తీసుకొస్తుంది. ఆ బాబుని చూడు, రోజు వాళ్ళ డాడీ దుంపుతాడు ఇంచక్క. ఒక్కసారి కూడా మమ్మీ ఎప్పుడూ అలా తీసుకురాలేదు. కనీసం మన ఇంటికి కూడా రాదు. మీ మమ్మీ చాలా దూరంగా ఉందని చెప్పాను కదమ్మా. రమ్మని లెటర్ రాస్తాను. వచ్చేటప్పుడు నీకు బొమ్మలు కూడా తెమ్మని చెప్తాను. ఓకే ఓకే Bye, బాయ్ puppy. మమ్మీ. Bye. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. సిస్టరా? ఓ నా పనమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ ప్రియా. హలో బ్రదర్. బ్రదరా? ఇంకా నయం ఫాదర్ అని లేదు. గుడ్ మార్నింగ్. ఈ వారం మన హీరో విక్టరీ వెంకటేష్. ఆయన నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్సే. ఇటీవలే విడుదలైన చిత్రంలోనూ ఓ పాట. అలా చూడు ప్రేమలోకం తీరుస్తున్నది. మనతో పాటు పాలు పంచుకోవాలని వచ్చిన మీ హీరో అక్కినేని నాగార్జున చూద్దాం. వస్తావా చూస్తావా గమ్మత్తైన మత్తేవి. ఫారిన్ లొకేషన్ లో చిత్రీకరించిన వెంకటేష్ సౌందర్య అన్యాయం, అక్రమం. మిస్టర్ ప్రతాప్, నా టీవీలో పనిచేస్తూ నేనిచ్చే జీతం తీసుకుంటూ నా అపోజిషన్ వాళ్ళ టీవీ చూస్తున్నావా? ఇక్కడ నాకు రిమోట్ లో మండేది. సార్ అది నాకేమి చెప్పదు. నా టీవీ నా పెన్లాం చూస్తలేదు, నా పిల్లకాయలు చూస్తలేదు, నా ఓన్ స్టాఫ్ చూస్తలేదు. ఊళ్ళో ఎందుకు మా చూస్తున్నావు? నేను పనిలోంచి ఎత్తి వేస్తున్నావు. నా టీవీ మూసి పుడుస్తున్నావు. ఆ పని చేయండి, పేడ విరగడవుతుంది. లేకపోతే ఏంటి సార్, నేను ఓహో టీవీ ఎందుకు చూస్తున్నాను? వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏమిటో మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలని. అవును సార్, మన ప్రోగ్రామ్స్ ఏంటో మనకు బాగా తెలుసు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది.
என்ன பிரெயின் மாதிரி இது கம்ப்யூటర్ மாதிரி அதுக்கு தான் வந்து నాకు ரொம்ப ఇష్టం அந்த టీవీ చూడు మన టీవీ చూడనే వద్దు ఆనా అంద ప్రోగ్రామ్ కన్నా మన ప్రోగ్రామ్ బాగుండాలా అది మాత్రం మర్చిపోకు నేనెందుకు మర్చిపోతాను? అది అలా ఉండాలి ఎలాగైనా సరే ఆ దేవర్ గారిని దెబ్బ కొట్టి వాడి ఛానల్ ని టోటల్ గా క్లోజ్ చేయించాలి వాడి రిమోట్ పగిలిపోవాలి వాడి రిమోట్ కాదు, మన టీవీ పగిలింది. నీకు కావాలంటే ఎన్ని కెమెరాలైనా ఇస్తున్నా ఎన్ని లక్షలైనా సెలవు చేస్తున్నా డోంట్ వరీ, మీరు పొంగల్ తిని పడుకోండి. నీ మీద నిండా నమ్మకం ఉన్నది మా ఆనా ప్రతాప్ తమాషా ప్రోగ్రామ్స్ అంతా చేస్తాడు స్పాన్సర్ గుంపులుగా ఎగబడతారు రొంబ డిమాండ్ వాడి సంగతి వాడి టీవీ సంగతి నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి. వాడి బొంద వెధవ డబ్బింగ్ ఫేసు వాడును, వాడికి తెలుగే సరిగ్గా రాదు, వాడికి నేనెందుకు భయపడతాను? కాకపోతే నీలాగే అక్కడ ప్రియాని ఒక అమ్మాయి ఉంది, తను చేసే ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయని టాక్ వచ్చింది. ఏడిసింది. తన ఆట పట్టించడం కోసం రాత్రంతా కూర్చుని బ్రహ్మాండం స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశాను, చూసుకోండి. ఇజ్ ఇట్ వెరీ గుడ్. ఏ ఫర్ యాపిల్ బ్యూటిఫుల్, బి ఫర్ బిస్కెట్ వండర్ఫుల్, సి ఫర్ చాక్లెట్ ఫ్యాంటాస్టిక్. మిస్టర్ ప్రతాప్, స్క్రిప్ట్ చాలా బాగుందయ్యా. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా అర్థమయ్యేట్టు ఈజీగా ఉంది. నువ్వు ఏవి కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే ఊటీకి వెళ్ళాను సరే షూటింగ్ చేయి. ఆవేశపడకండి, ఇది మా పప్పిది. అరే, మీ అమ్మాయి ఎప్పుడు స్క్రిప్ట్ రైటర్ కూడా నేర్చుకుందన్నమాట. వెరీ గుడ్. అయ్యో, ఇది స్క్రిప్ట్ కాదు మహానుభావ, మా పప్పి హోంవర్క్. కంగారులో నా స్క్రిప్ట్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్యాగ్ లో పెట్టాను. 5 నిమిషాల్లో ఇచ్చేసి వస్తాను. షటప్. హోంవర్క్ చేయకపోవడమే కాకుండా అబద్ధాలు కూడానా? లేదు మేడం, మా డాడీ నా బ్యాగ్ లో ఫైల్స్ పెట్టేసి. అదిగో మళ్ళీ అదే మాట. ఫస్ట్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్. నేను పప్పి ఫాదర్ని. తను సిన్సియర్ గానే హోంవర్క్ చేసింది. నేనే పొద్దున కంగారులో నా ఫైల్స్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్రీఫ్ కేస్ లో పెట్టేశాను. అంటే బుక్స్ కి ఫైల్స్ కి తేడా కూడా తెలీదా మీకు? సారీ, కంగారులో అలా. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. అమ్మో, మేడం గారికి బాగా కోపం వచ్చేసింది. ఎన్ని ముద్దులిస్తే కోపం పోతుందో. వాట్? నాకు ముద్దులిస్తావా? అయ్యో సారీ, మీకు కాదు మేడం, మా పప్పి మేడం కి. మీ పప్పి మేడం కూడా నేనే కదా. అది కాదండి బాబు, నేను మా పప్పిని మేడం అంటాను. సంతోషం, నన్ను మాత్రం పప్పి అని పిలవకండి. అలాగే. నమస్కారం బాబు రెడ్డి గారు. ఎలా రావడం? అవునండి. ఎవరో లవంగం ఎవరి లేడీస్? మాధురి దీక్షిత్ అని మా ఊరేలండి. ప్రతాప్ గారు ఇట్లా పని చేయడానికి వచ్చింది. వెరీ గుడ్. అంటే ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట. చూసారా మా సుందరముడు గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తన సొంత చెల్లెలు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ చెల్లెలేంటే అసహ్యంగా. ఆ పోనీ కూతురు అనుకోండి. నాకు ఈ వయసులో కూతురు ఏంటండి? నా వయసు ఎంత అనుకుంటున్నారు? అబ్బాస్ కంటే 2 నెలలు ఎక్కువ. గుమ్మడి గారి కంటే 2 నెలలు తక్కువ. మరే ఎవరుగా? అంటూ తమ్మంటే ఇక్కడ ఏం చేస్తారు? కొబ్బరి పీసు పెడతావు. వారం రోజులు ఉంటారా? ఉంటాను. టచ్ లో ఉంటానులేండి. అయిపోయి నువ్వు ఇలా వచ్చేమ్మా. పప్పి చెట్టు తల్లి కన్న తల్లి బాగున్నావమ్మా? మా బంగారు తాత నువ్వు వచ్చావుగా, ఇంకేం బాగుంటాను. కార్తూలు అల్లుడు గారు. మామగారు. అబ్బో, ఇక్కడే ఉన్నారా? ఎలా ఉన్నారు? అబ్బో యావరేజ్. నిన్నగా వెళ్ళారు, ఈ లోపల ఏమైపోతానని వచ్చేసారు. చెప్తా. ఇదిగో మాధురి దీక్షిత్ దా రైట్లకి పెట్టొచ్చే. నేను చెప్పానే మా అల్లుడు గారని. ఈయనే. ఎవరి అమ్మాయి? పాపం పేద పిల్ల, పని కావాలంది. ఎలాగో ఆర్థికులేని సంసారం కదా, ఇంకా సాయంగా ఉంటుందని తీసుకొచ్చా. నాకెవరు సాయం అక్కర్లేదు, నా పని నేను చూసుకుంటాను. అలా అనకండి సార్. లేడీస్ లేని ఇంట్లో జెంట్స్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి. తనుంటే అవన్నీ తీరిపోతాయి. అవును బాబు, చక్కగా ఇల్లు ఉడుస్తుంది, వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఒళ్ళు రుద్ది పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు, మన మనిషిగా ఉంటుంది. నాకే మనిషి అక్కర్లేదు. పాపం పూర్ ఫ్యామిలీ సార్. వీళ్ళ అమ్మకి షుగరు, నాన్నకి లివరు, అన్నకి అల్సరు, అక్కకి క్యాన్సర్, చెల్లికి ఫీవరు. టోటల్ గా ఫ్యామిలీ అంతటికి ఈవిడ హెల్పర్. సింపుల్ గా ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పాలంటే అంతులేని కథలో జయప్రద టైపు. అలా అని చెప్పి జీతం కూడా పెద్దగా ఇవ్వక్కలేదు. నెలకి 200 ఇస్తే చాలు. ఇదిగో తీసుకెళ్ళి. సారీ అల్లుడు, అలా ఊరికే ఇస్తే తీసుకోదు. కష్టపడి సంపాదించాలనే మోడల్. ఈ ఇంట్లో ఉండేది పప్పి నేను. ఏం పనులుంటాయి ఇక్కడ? ఉన్న పనులే చేస్తుంది. కాదని కల్లుడు. సరే, ఏదో ఒకటి చేయండి. అమ్మయ్యా, అల్లుడు ఒప్పేసుకున్నాడు రా. ఇదిగో గోల్డెన్ ఛాన్స్.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచి పైకి వస్తావు. నా టాలెంట్ మొత్తం చూపిస్తాగా. ఏం చూపిస్తావో ఏం చేస్తావో మాకు అనవసరం. నెల తిరిగేసరికి నా అల్లుడికి భార్య, మనవరాలకి తల్లివి అవ్వాలి. కంగ్రాచులేషన్స్ మా, నువ్వు నాగార్జున మీద ఎత్తిన ప్రోగ్రామ్ సూపర్ హిట్. ఉత్తరాలంతా కట్టలు కట్టలుగా వచ్చుంటాయి. థ్యాంక్ యూ సార్. అమ్మా, వారానికి 2 ప్రోగ్రామ్ ఇంత మాదిరిందా మన టీవీ ఓహోనుండు. అంత ఆహా టీవీ ఓరలే అంత పావి అడయారిపోయి అడుక్కుని మా తింటాడు. నా అంబిషన్ కూడా అదే సార్. వచ్చే ఆదివారం కోసం ఓ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. తమిళనాడు, కర్ణాటకల్ని గజగజలాడిస్తున్నా స్మగ్లర్ వీరప్పన్ని షూట్ వీరప్పన్ని షూట్ చేయడానికి మన దగ్గర షూట్ చేయడం అంటే గన్స్ తో కాదు, కెమెరాతో. అదెప్పుడు మా ముడియం? వీరప్పన్ కూర జంతువు మారి అడవుల్లో అంతా ఉంటాడే. ఆ అడవుల్లో ఉన్న వీరప్పన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెడతాను. వీరప్పన్ అంటే శాంతాభవన్లో ఊతప్ప మిల్లే. వాడి గురించి నీకు తెలియదు. నాకు బాగా తెలుసు సార్. నేను పనిచేసేది అతని దగ్గరే. ఇన్ఫార్మరు కాదు, ట్రాన్స్ఫార్మరు కాదు. ఆ వీరప్పని ఎవరూ కాదు సార్, మీరే. అవును సార్, మిమ్మల్ని అందరూ ఆఫీస్ లో వీరప్పని పిలుస్తారు. మీకు కాస్త కటింగ్ చేసి మీసం పెట్టి చేతిలో గన్ ఎట్టి ట్యాంక్ బండ్ మీద వదిలేస్తే ఏ పోలీసులో ఎన్కౌంటర్ చేసి పూడుస్తుడు. పోలీసులకి రావద్దని ముందే ఇన్ఫార్మ్ చేద్దాం. రేపు మిమ్మల్ని చూసి జనం భయపడిపోతారు, షాక్ అయిపోతారు. ఆ రియాక్షన్స్ అన్ని నేను చాట్ నుండి షూట్ చేస్తాను. దాంతో మన టీవీ బీబీసీ కన్నా పాపులర్ అయిపోతుంది. అమ్మా తాయే వేండామా, ఇట్టటి రిస్కీ ప్రోగ్రామ్ అంటే నాకు భయం. నీకేం భయం లేదు సార్? ఉందంటే లేదంటే అయితే మీ టీవీ స్టేషన్ మూసేసి ఏ రేడియో స్టేషన్ కు అమ్మేస్తాను. అది కాదమ్మా, నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే సరే ఏం చెయ్యాలా చల్లు. ట్యాంక్ బండ్ పక్కనున్న ఓ హోటల్ దగ్గరికి మీ టాటా సియారా వచ్చి ఆగుతుంది. నానెవడో తెలుసా? తెలియదు సార్. ఏంది బే, సైట్ ఉండదా? నా పనులు 200 గజాలు ఉంది సార్. అదే చూపు, ఆ సైట్ కాదు, చూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టు. అరే చెయ్యి. ఎక్కడ వాళ్ళంతా అక్కడ ఉండాలి. ఇలా చుట్టూనే నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్ సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చెయ్యి. నువ్వు ఆహా టీవీ చూస్తువా, ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తా. ఓహో, వీరప్పన్ అంటే నువ్వేనా? ఆమాండ, ఏం నీకట్లా కనిపిస్తున్నారా? కొట్టుకొచ్చినట్టు కనిపిస్తున్నావు. ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగు దంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కాదు వీరప్పన్? ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. ఏమని ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా, కొట్టించినా, చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ది. చేతికి 5 లక్షలు, కాళ్ళకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తెలుసుకోండి. ఎవరికి దొరికిన పార్టీ వాళ్ళు తీసుకోండి, లక్షాధికారులు కండి. అబద్ధం, వాడ వీరప్పన్. వాళ్ళు నువ్వు పట్టేసుకుని డబ్బులు కొట్టేస్తావునా? మీరు కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. నిజమా? ఆమండా మగడా, కావాలంటే మరి ఈ గడ్డ పెందుకేశారు? వీరప్పలా యాక్ట్ చేసి మిమ్మల్ని అంతా భయపెట్టి ఒక ప్రోగ్రామ్ చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్నావా? టీవీని పాపులర్ చేయడానికి నీచానికి దిగుతావా? నిజంగా నువ్వే వీరప్పన్ ఎవడైనా నమ్మి హార్ట్ అటాక్ చచ్చుంటే ఏం జరిగేది చెప్పండి ప్రజలారా. ప్రాణాలతో చెలగాటు వాడే ఇలాంటి టీవీ వాళ్ళని ఏం చెయ్యాలి? ఈ ఓహో టీవీని బ్యాన్ చేసి వీడిని శాశ్వతంగా మూయించేయాలి. కావాలంటే నీ కాలు పెడతాను. కుదరదు.
నిన్ను కోర్టుకు లాగి బోనెక్కించాల్సిందే. వదిలేండి, ఇంకోసారి ఇలా చేయరండి, ఇంకోసారి ఇలా చేయరు. సరే పండి అన్నట్టు మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన తతంగం అంతా మా కెమెరాల్లో బంధిస్తాం. రేపు ఆదివారం 6ంటికి మా ఆహా టీవీలో ప్రోగ్రాం చూడండి, ఆనందించండి. మీరు రండి. మా మాధురి దీక్షిత్, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నట్టు? నేనేం చేశాను? అసలు ఈ ఇంట్లో నువ్వెవరివి? పని మనిషిని. పని మనిషివే కాదు, మా అల్లుడికి పనికొచ్చే మనిషివి. ఈ వంట పనులు టెంపరీ. టాలెంట్ మొత్తం ఒకసారి చూపించేస్తే భయపడిపోతారేమోనని ఇన్స్టాల్మెంట్స్ లో ప్రొసీడ్ అవుతున్నా. నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ ప్రొసీడ్ అవ్వు, ఈ లోపానికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. నువ్వు ఈ మిక్సీ పనులు ఆపేసి ఆ పనులు మొదలెట్టు. అదిగో కార్ సౌండ్ వచ్చింది, అల్లుడు గారు వచ్చేట్టున్నారు. నువ్వు ముందు పనులు వెళ్ళిపో. పడింది, గుట్టకు కూడా పడింది. వాతావరణంలో మార్పు వచ్చింది, పెనుగాళ్ళు కూడా వేస్తుంది. వాయుగుండం ఏర్పడింది, తుఫాను చెలరేగింది. ఇదిగో మాధురి దీక్షిత్, ఒక్కసారి లోపలికి రా. తుఫాను తీరాన్ని తాకేసింది, ఇంకా వరదలే వరదలు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇమాజినేషన్ లోకి. అయితే నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఒకసారి కలిసి వస్తా. అంతే, పద పద. మాధురి, వర్షం తగ్గిందా? వరదలు తగ్గాయా? వరద లేదు, బురద లేదు. అదేంటి? మాడాకన్నా 3 తెప్పించొచ్చు కానీ మీ అల్లుడి గారికి మాత్రం 3 తెప్పించలేవు. ఆయన నేనే కాదు, డాక్టర్ సమరం గారు కూడా బాగు చేయలేరు. అంటే లోపల ఏం జరగలేదా? చాలా జరిగింది. ఏం జరిగింది? నా ఫిగర్ చూసారా? లోపలికి అంతవరకు మేము ఫాలో అయ్యాం. ఆ తర్వాత ఏం జరిగింది? రమ్మన్నారు, వెళ్ళాను. తర్వాత షర్ట్ పైకెత్తా. తర్వాత లోపల నుంచి మొలతాడు తీసుకు అవును, మొలతాడు తీసేందుకు దానికున్న పిన్నీస్ తీసి నా చేతిలో పెట్టి బయట జారిపోతుంది పెట్టుకో అన్నారు. ఈ టాలెంట్ ఇంకెవరికైనా చూపించుంటే ఈ పాటికి ఇలా ఉన్నాయి, నెల తప్పేదాన్ని. వస్తా. ఇదిగో మాధురి, 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 ఇదేంట్రా కదట్ట అడ్డం తిరిగింది? అర్థమైన పనులు చేస్తే ఇలాగే అడ్డం దొరుకుతుంది. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు లేదు? లేదు, నా కూతురు నిన్ను కాదని నీతో తెగదంపులు చేసుకున్న రోజున నా సిగ్గు సొగం చచ్చిపోయింది. కన్న కూతుర్ని కన్న తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయిన రోజున నాలో సిగ్గు పూర్తిగా చచ్చిపోయిందయ్యా. అందుకని డాక్టర్ పనులు చేస్తారా? ఏం చేయమంటావయ్యా? వయసుండి, అందముండి, ఆస్తుండి, అర్హత ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటున్నావు. అయిన పెళ్లి చాలు. పెళ్లి అవసరం నీకు లేకపోవచ్చు, కానీ తల్లి అవసరం నా మనవరాలుకుంది. నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్ష అనుభవిస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో, దానికి ఒక తల్లిని తెచ్చిపెట్టు. ఆ వచ్చే తల్లి దెయ్యం అయితే నీ మీద పడితే దేవతగా మారుతుంది. దేవతగా మారేనా? నీ కూతురు వెళ్ళిపోయింది. అది అసలు ఆడదే కాదు, మరో ఆడది నా బిడ్డకి తల్లి కాలేదు. ప్రతి ఆడది నా కూతురులా ఉండదయ్యా. చూడండి, నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి బాగా పని చేయకండి. అది కాదు బాబు. బాబు ఏమండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇతని జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోడని. అదే మరి మిడిల్ డ్రాప్ అంటే ఏంట్రా నీ గొడవ? అల్లుడు గారు వెళ్లే ముందు డైలాగ్ వేసేద్దాన్ని మీరు క్యాచ్ చేయలేదు. ఏంటది? నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాల పనులు చేయకండి అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏంటి? సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట. అలాగా? అయితే పద, అల్లుడు లెవెల్కి తగ్గ సంబంధం తీసుకొద్దాం. పద. రండి, మీకోసం వెయిటింగ్. హాయ్ అంకల్. హాయ్. మన బాబా? కాదు, మా బాబు. అదే అదే. మీ వారు రాలేదా? ఆయన ఇక్కడ ఉండదు, దుబాయ్ లో ఉంటారు. అంటే మీరు ఒక్కరే ఉంటారనమాట. వెరీ గుడ్. మా బాబు బబ్లు కూడా ఉంటాడు. మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అంత అవసరం నాకు రాదులేండి. సామాన్లు దించండి. అలాగే దించేస్తాం. మిమ్మల్ని కాదు, వాళ్ళని. అంకల్, మీకు క్రికెట్ వచ్చా? వచ్చా? అజారుద్దీన్ కి సచిన్ టెండూల్కర్ కి కోచింగ్ ఇచ్చిందే మనం. ఎత్తుకోమా.
చచ్చాం అనవసరంగా కమిటీ అయ్యని. గట్టిగా తగిలింది అంకుల్. అదే పూల మెత్తగా తగిలింది. అయితే ఎక్కువ బాలే. ఇప్పుడు తోటి వాటం చూస్తుంటే కొట్టరాని చోట కొట్టి నా చేత అక్కాయో అక్కాయో అనిపించేలా కనబడుతున్నారు. అయిపోయాడు కొంటాడు. ఏ పిల్ల ఆ బాల్ ఏంటి? ఇలా రా ఇస్తా. ఇదిగో. అమ్మా ఏంటమ్మా ఏమైంది? అన్నం తోసేసింది. ఎవతది? ఓహో నువ్వా? ఆహా తమరు కూతురా? మా పాపను ఎందుకు మా తోసావు? బాబుని కొరికినందుకు. కొరికితే తోసేస్తావా? లేకపోతే ముద్దెట్టుకుంటారా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? ఈ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడే మీ ఎదురింట్లో అద్దెకి దిగింది. వాట్? ఎదురిల్లు దీనికి అద్దెకిచ్చారా? నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా దీనికి ఎందుకు ఇచ్చారు? ఇదిగో దానికి దీనికి అంటే మర్యాద దక్కదు. అయినా ఆయన ఇల్లు అద్దెకించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? మరే అసలు నువ్వు ఇక్కడున్నావని తెలుసుంటే చచ్చిన ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిందిగా వెళ్ళా. నువ్వు వెళ్ళమంటే నేను ఎందుకు వెళ్తాను? అయితే ఇక్కడే ఉంటానంట. Yes. అయితే జాగ్రత్తగా విను. ఇక మీదట నువ్వు గాని మీ అబ్బాయి గాని నా జోలికి నా పాప జోలికి వచ్చారంటే బ్రతుకు వంకాయ అయిపోతుంది. నాది కూడా సేమ్ డైలాగ్. ఇదిగో ఇలా పట్టుకుని ఇలా ఇలా ఆడాలి. ఏ దాడు? పప్పై బుద్ధి లేకుండా సిగ్గులేని వాళ్ళతో ఆటలేంటి? సిగ్గులేని వాళ్ళు నేను కాదు మీరు. పావే రాక్షసి. పోరా రాక్షస. ఛీ! రావే పప్పి. రా బబ్లు. మమ్మీ ఆ? డాడీ నువ్వు రావే. హలో ఇల్లు మారిపోతున్నారు. ఓ అయ్యో అయ్యో ఆ? అయ్యో బంగారం లాంటి గిన్నె ఎలా చచ్చినాడు చూడు. స్టూపిడ్. క్యారెక్టర్స్ చూస్తుంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. అల్లుడు గారు వచ్చేసారు. బ్యాటర్ లీకేజ్ అవ్వకుండా లోపలికి తీసుకు. అలాగే. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది బాబు. లోపల చెప్తాను. నమస్కారం, కూర్చోండి. వీరే మా అల్లుడు. ఇప్పటి వరకు ఆయనకి అల్లుడు, ఇక్కడి నుంచి మీ కల్లుడు. అమ్మాయిని తీసుకురండి. అలాగే. అమ్మాయి ఏంటి అల్లుడు ఏంటి? నన్ను క్షమించి అల్లుడు. పెళ్లి చూపులంటే రాబడి ఫోన్లో అబద్ధం చెప్పి రప్పించాను. పెళ్లి చూపులా? నీకెన్నిసార్లు చెప్పదు? తిట్టద్దు. నీకంతగా తిట్టాలనుకుంటే సెపరేట్ గా ప్రోగ్రామ్ పెట్టి తిరుగుతా. రామ్మా, ఇదేనండి మా అమ్మాయి. కూర్చోాలడు. అమ్మాయికి వంట వరపు బాగా వచ్చు. చదువుకున్న పిల్ల, బుద్ధిమంతురాలు. అన్నిటికీ మించి మన పాపని తన పాపలా చూసుకుంటుంది. మిగిలిన విషయాలని మేము మాట్లాడేసుకున్నావు. నువ్వు అంటే ముహూర్తం పెట్టిచ్చేస్తా. నీ పేరేంటి? శారద. నీ వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 ఏళ్ల వయసులో శ్రీదేవి టైప్ అన్నమాట. నా వయసు 32 సంవత్సరాలు. నీకంటే 16 ఏళ్ల పెద్దవాడిని. మనిషి సగటు జీవితం 60 ఏళ్ళైతే నీకు 44 వచ్చేసరికి నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నువ్వు 16 ఏళ్లు విడోగా బ్రతకాలి. నాకు పెళ్లి కొత్త కాదు, పెళ్ళాం కొత్త కాదు, శోభనం కొత్త కాదు. పైగా 5 ఏళ్ల కూతురు ఉంది. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమా? రానేష్టమే ఉంది బాబు, ఒప్పుకున్నాగా. నాకు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? డబ్బు బంగారం కలిపి 5 లక్షల దాకా ముట్ట చెప్తాం బాబు. 5 లక్షల కట్నం ఇవ్వగల స్తోమత ఉంది. అమ్మాయికి చక్కటి అందం ఉంది, చదువు ఉంది, మంచి భార్య కాగల లక్షణం ఉంది. ఇన్ని ఉండి నాలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి కట్టబెడతారా? 16 ఏళ్ళకి పెళ్లి చేయటం చట్టవిరుద్ధం. అందులోనూ పెళ్ళం వదిలేసినాన్ని చేసుకోవటం లోక విరుద్ధం. చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుంటారు. ఏది కావాలంటే అది ఇచ్చుంటారు. ఏ లోటు రాకుండా అపురూపంగా చూసుకుని ఉంటారు. ఇన్ని చేసినాళ్ళు ఒక్క జీవిత భాగస్వామి విషయంలోనే ఎందుకండి ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు? కూతురంటే గుండెల మీద కుంపటని ఫీల్ అయి ఎవరో ఒకరికి ఇచ్చి కట్టబెట్టి బాధ్యతను తీర్చేసుకోవాలనుకునే మీలాంటి తల్లిదండ్రుల వల్లే పెళ్లిళ్ళు పెటాకులై జీవితాలు నాశనం అవుతుంది. అలాంటిదేం లేదల్లుడు, ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టమే. ఖచ్చితంగా ఇస్తూ ఉండదు. నాలాంటి పెళ్ళైన బిడ్డ తండ్రిని ఏ కన్న పిల్ల కోరుకోదు. ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా భయపెట్టో బలవంతం పెట్టో పెళ్లి చేస్తే నీ కూతురులానే ఈ కూతురు తయారవుతుంది. మీరు నిజంగా అమ్మాయికి కన్న తండ్రి అయితే బాగా ఆలోచించి తనకు నచ్చిన సంబంధం చేయండి. చేత కాకపోతే చెప్పండి, నేను చేస్తాను.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి అంతా రెడీయా? అంతా రెడీ సార్, హీరోయే లేడు. ఏమయ్యాడు? నేనే ఎందుకు లేని పంపించేశాను. ఏ ఆ హీరో వేషం నీవేద్దామని. చండాలంగా మీరు హీరో ఏంటండి? అంటే నేను కామెడీ వేషాలు తప్ప హీరో వేషానికి పైకిరామా? పిచ్చేసాలేదని తప్ప ఎందుకు పనికిరారు. ఇదిగో నువ్వు వెళ్ళా మాట కింద తెలుసురా. అల్లుడు నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఏది మా ఓనర్కి వేషం ఇవ్వకపోవడం కాదు, బంగారం లాంటి పిల్లని పెళ్లి చేసుకోబోయే మగడా అంటే ఆ పిల్లకి ఇంకో మొగుని చూస్తాను అంటాం. నేను పెళ్లి చేసుకున్నాను 1,00,000 సార్లు చెప్పాను. చేసుకోమని 1,00,000 సార్లు అడిగాను. అసలు పెళ్లి మీద నాకు లేని ఆశ నీకెందుకు? దాన్ని కని నీ కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి, నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను కాబట్టి, అల్లుడు దయచేసి పెళ్లి చేసుకో. నేనొట్టి మగాన్ని కాదు, మొగుడిని, తండ్రిని. అయితే ఏంటంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మూడు కావచ్చు, మళ్ళీ తండ్రి కావచ్చు. నేను మరో కన్నిమెళ్ళలో తాళి కట్టి ఈ సెకండ్ హ్యాండ్ భర్తతో నేను కాపురం చేసేదని అనుక్షణం అమ్మాయి బాధపడేలా నేను చేయలేను. ఇక ఈ మనిషిని మార్చడం నా వల్ల కాదు. మరైతే నా తొట్లో తొందరపాటు. రామాయణంలో ఎన్టీ రామారావు రావణాసుడు వేషం వేస్తే సీతక మైరాగం రాముడు వేషం వేసిన హర్నాథ్ పోతానంటుంది అన్నట్టుంది. కాస్త అర్థమయ్యేట్టుగా చెప్తావు. మీరు ఇక్కడ క్యాచ్ చేయలేదన్నమాట. క్యాచ్ చేయడానికి బాలవరైసారా? మీ అల్లుడు గారు నాకు చెప్పిన లాస్ట్ లాగేంటి ఏంటి? వెన్న మెడలో తాళి కడితే ఆ పిల్ల ఇతన్ని సెకండ్ హ్యాండ్ మొగుడిగా ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏంటి ఏంటంటే కన్యగారి పిల్లలు చూడండి అని. కన్యగాని పిల్ల అంటే ఏదైనా కేసు చూడమనే? మీతో అదే అలాగే విడాకులు తీసుకున్న పిల్లలు చూడండి అని. విడాకులు తీసుకున్న పిల్లలు ఎక్కడ దొరుకుతారా? అమెరికాలో అయితే కుప్పలు కుప్పలుగా దొరుకుతారు. ఇండియా సంగతి చెప్పు. ఓ పని చేద్దాం, విడాకుల కేసు కోసం కోర్టుకు వెళ్దాం. మనకి పెళ్ళాలే లేరు, విడాకులు ఎవరు ఇస్తారు? జోక్ లేకండి బాబు, లాఫింగ్ చేయలేక చచ్చిపోతున్నాను. అది కాదురా. మూసుకుని నన్ను ఫాలో అవ్వండి. కమా ఆ కారు మావాడదే, నేను పట్టుకెళ్ళిస్తాను. నా బంగారు డిక్కి ఇంకా గేర్ బాక్స్ ఇంజిన్ పడిపోతే ఎంచక్క ఇంజనీర్ లేకుండా కారు తయారు చేసుకోవచ్చు. డాడీ డాడీ ఒకసారి కారు ఆపు. ఏంటమ్మా ఏమైంది? ఏమైనా పడిపోయిందా? అది చూడు. పాపం రక్షాంతి స్కూటరు ట్రబుల్ ఇచ్చినట్టుంది డాడీ. వాళ్ళందరికీ ట్రబుల్ ఇస్తుంటారుగా, అందుకే ట్రబుల్ ఇచ్చి ఉంటుంది. మనం హెల్ప్ చేద్దాం డాడీ. ఏమైంది స్కూటర్కి? బోర్ కొడితే ఆగి చూస్తుంది. జోకు లేకు, ఈ బండికి రిపేర్ అయింది రాకేష్ అంకుల్, దీంతో చస్తున్నాం. సరేగాని లిఫ్ట్ ఇస్తారండి. మీ లిఫ్ట్లు మెట్లు మాకే అక్కర్లేదు. నేను లిఫ్ట్ ఇస్తానంది నీ పుచ్చంకాయ మొహం చూసి కాదు, మా బబ్లు మొహం చూసి. థ్యాంక్స్ అంకుల్. స్కూల్కి లేట్ అయితే వాడిని పనిష్ చేస్తారు. అవును మమ్మీ, దా అంకుల్ కాళ్ళు వెళ్ళిపోదాం. రారా. ఆంటీ. బాబు స్కూటర్ కాస్త చూస్తుండు. హలో, నేనే మీ డ్రైవర్ని కాదు, వెనకాల సీట్లు తన్ని పెట్టి కూర్చోడానికి. వచ్చి ముందుకొచ్చా. ముందు సీట్లో మీ పక్కన కూర్చోడానికి నేనే మీ పెళ్ళని కాదు. నేనేమందుకు రమ్మల్లా. ఇగో మీ ఇద్దరు తయారు పట్టింది కానీ ముందు మా స్కూల్ దగ్గర పడండి. రా వచ్చి కూర్చో. ఏ సింగర ఏంటిది? సీట్ అనుకున్నావే అనుకున్నావు. బై ఆంటీ. బాయ్ బాయ్. బై డాడీ. బాయ్ పప్పి. బై మమ్మీ. బై అంకుల్. థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే బబ్లు. ఏయ్ ఊపిన చాలే, కారు ఎక్కు. నిన్ను ఓహలో పడేసి నేను ఆహాకపోతాను. నీ డబ్బా కారు లిఫ్ట్ చాలే, మేము ఆటోలో వెళ్తాం. ఆ చిన్న పిల్లలకున్న కామన్ సెన్స్ కూడా లేదు, కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా పోతున్నావు. అడిగినప్పుడు లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు గానీ పీడించి లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పరు. చెప్పా. సక్సెస్, నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నాను. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పే ఉంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్ నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఆ. ఏమండి ఒకసారి రండి. ఏంటి జన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి వాళ్ళకి అక్షంతలేసి దీవించండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఎవరి వెంటరా వెధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని, నా క్లయింట్ విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టావు? నా పిల్లని పట్టుకుని ఫ్రెష్ అప్ అంటారా? అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా. ఏంట్రా నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నాగా నీకు? రాస్కెల్.
ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా కొడితే కొట్టావు గాని నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానండి మా మామ. కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. సార్ என்னோட டிவிக்காக ஒரு ஸ்பெஷல் ப்ரோக்ராம் பண்ணேன் சார். நீங்க சார் தேங்க்யூ சார், ரொம்ப தேங்க்ஸ் சார். ప్రియా ஒரு శుభవార్త, రజనీకాంత్ సారే మన టీవీకాக ஒரு ప్రోగ్రామ్ చేయబోతారు. ఆహా, మీరు అలాంటి ప్రోగ్రాంలే చేయండి. ఇప్పటికే మన టీవీకి డబ్బింగ్ టీవీ అని పేరు వచ్చింది. అప్పుడియా? సరే, రేపు నాకు 4 కెమెరాలు కావాలి సార్. ఎదికి? మొన్న సెలెక్ట్ అయిన మిస్ ఇండియా రేపు ఫంక్షన్ కి వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ని కవర్ చేయాలి. అది ఒక కెమెరా చాలే. ఈ ప్రోగ్రామ్ ని ఆహా ప్రతాప్ కూడా కవర్ చేయబోతున్నాడు. వాళ్ళకన్నా బాగా కవర్ చేయాలంటే మనకి మినిమం 4 కెమెరాస్ కావాలి. అప్పుడే మిస్ ఇండియాని డిఫరెంట్ యాంగిల్స్ లో కవర్ చేయగలుగుతాం. అప్పుడియా? అయితే ప్రొసీడ్. హలో, బాగా కవర్ చేస్తున్నావా? ఒక్క కెమెరాతో కాదు, 4 కెమెరాలతో కవర్ చేస్తున్నాను. ఎడిటింగ్ అది చేసి రేపు ఈవినింగ్ టెలికాస్ట్ చేస్తావా? ఏ, మీరు ఎల్లుండి చేస్తున్నారా? అప్పటిదాకా ఎందుకని లైవ్ చేస్తున్నాను, కావాలంటే చూడు. ఆహా టీవీలో ఓహో పాప. ఎలా ఉంది మన లైవ్? దయచేసి అంతా నిశ్శబ్దంగా ఉండండి. మరికొద్ది నిమిషాల్లో మనందరికీ గర్వకారణమైన మన మిస్ ఇండియా ఇక్కడికి రాబోతున్నారు. హలో రవి, మిస్ ఇండియా వచ్చేస్తుందంట. కార్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఫాలో. కెమెరా తీసుకొచ్చి. ఎందుకు వచ్చావు? ప్రోగ్రాం చూడకుండానే వెళ్ళిపోయామే. ఈ కీర్తిని చూడటం ఇష్టం లేక, నా కీర్తిని వినడం తట్టుకోలేక. ఎందుకు వచ్చావు? దేనికోసమైతే నిన్ను కాదని వెళ్ళిపోయాను, దాన్ని సాధించాను. ఈవేళ దేశం మొత్తం దాసోహం అంటున్న అందాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ క్వీన్ ని నేను. ఎందుకు వచ్చావు? నేనొక్కసారి కల్లోకొస్తే చాలని టీనేజ్ కుర్రాళ్ళు పగలు కూడా నిద్రపోతున్నారు తెలుసా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. కంగారు పడకు, నేనొచ్చింది నీతో కాపురం చేయడానికి కాదు. నీ దగ్గర చాలా విలువైంది మర్చిపోయాను, అది తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రాణం పోయినా నా కూతురు నీకు ఇవ్వను. నాకు కావాల్సింది నేను వద్దనుకుంటే పుట్టిన నీ కూతురు కాదు, వేరే. నా కూతురు కంటే విలువైంది నీది నా దగ్గరే ఉంది. మనం కలిసిన ఫోటో ఆల్బమ్. ఎందుకు? నేను కన్నెపిల్లని అనుకుంటుంది ఈ లోకం. కన్న తల్లిని తెలిస్తే నా ఫ్యాన్స్